థర్డ్ ఫిల్మ్ అనమాట. ఫస్ట్ చేసినది నా నా లక్కీ చామ్ అండ్ దానిలో ఆయన క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. తర్వాత వీడెడ్ శతమానం భవతి, ఇంకా మై లక్కీ చామ్, దానిలో ఇంకా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మన క్రేజీ కళ్యాణం. ఐ యామ్ ఇన్ లవ్ విత్ ద యాక్టర్ అండ్ ద డెడికేషన్ హీ హ్యాస్. అంటే నేను ఇప్పుడు ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే సినిమాలో చాలా పార్ట్స్ బయటికి వస్తుంది. చాలా ఇప్పుడు రివీల్ చేశారు ఇక్కడ ఆల్రెడీ. ఇంకా నేను చెప్పనులే సినిమాలో ఏముందని. కానీ ఒక్క షూట్ డే నాకు గుర్తుంది, బయట చాలా చల్లగా ఉంది అండ్ ఆయన వర్షంలో మిడిల్ ఆఫ్ ద నైట్ హీ హ్యాడ్ టు గెట్ డ్రెంచ్ కంప్లీట్లీ అనమాట. అసలు నేను ఇంత యంగ్గా ఉండి నాకేది చాలా భయంగా అనిపిస్తుంది. అట్లా ఎట్లా చేస్తారు, అంత ప్యాషన్ ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆయనకి ఇది అవసరమా అని ఫీలింగ్ నాకే వచ్చింది. బట్ ద వే హీ హ్యాండిల్ సో మెనీ సీన్స్ లైక్ దాట్ సార్, లాడ్ ఆఫ్ రెస్పెక్ట్. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. మనకి కూడా అప్పుడప్పుడు లేజినెస్ వస్తుంది, కొన్ని టాండ్రమ్స్, యాటిట్యూడ్ అదంతా వస్తుంది. కానీ ఆయన్ని చూస్తే రే 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 మనం ఎవరు, మనకెందుకు ఇంత యాటిట్యూడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ లైక్ వైజ్ ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ ఆ ఫిల్మ్ ఫెంటాస్టిక్. సునందిని గారు, మా అంకుల్ క్యారెక్టర్, సో జస్ట్ ఐమ్ ఆల్వేస్ లైక్ మామ ఐ నో హిమ్ ఓన్లీ లైక్ దట్ వే. మోనికా అండ్ అఖిల్. నేను అఖిల్ గురించి చెప్పాలి అంటే నాకు ఫస్ట్ చూపించారు లైక్ అఖిల్ అని ఒక హీరో ఉన్నారు, ఆయన చాలా మంచి పర్ఫార్మర్, చాలా బాగా చేస్తాడు అని చెప్తే ఐమ్ లైక్ ఓకే మీకు ఎవరి ఇష్టం అంటే అది పర్లేదు. బట్ హీఈస్ లైక్ ఎఫర్ట్లెస్లీ గుడ్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఆ కెమిస్ట్రీ రావడం కానీ అది. దాని తర్వాత హిస్ ఫస్ట్ ఫిల్మ్ గాట్ రిలీజ్ కదా, యా. సో దాని తర్వాత అది రిలీజ్ అయింది, నేను సినిమా చూడలేదు. ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ డెఫినెట్లీ వాచ్. బట్ హీస్ అన్ ఎఫర్ట్లెస్ యాక్టర్, హీ హాస్ అ గుడ్ ఫ్యూచర్, గ్రేట్ ఫ్యూచర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. అండ్ ఇంకా కిరీటి గారు, we have a very nice scene in the film. Oh my God, is happening with him. So it's a very cute scene and Tarun is not here. Actually నాకు సినిమా చెప్పినప్పుడు నుంచి నరేషన్ విన్నాక నేను ఐ ఆల్వేస్ వాజ్ లైక్ అయ్యో తరుణ్ క్యారెక్టర్ నాకు ఇచ్చుంటే బాగుండేది అని. ఒక అబ్బాయి అయ్యి నేను ఈ నరేషన్ వింటుంటే ఐ వుడ్ హ్యావ్ బాదర్డ్ బద్రి బై సేయింగ్ అయ్యో తరుణ్ క్యారెక్టర్ నాకు కావాలని చెప్పి. సో ఎనీవే వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద ఉండి మీరు చాలా మాట్లాడారు. అండ్ శ్యామ్ గారు లైక్ విజువల్లీ కానీ లైక్ హీ హెస్ షోన్ మీ సో బ్యూటిఫుల్లీ. అంటే ఐ వాజ్ గోయింగ్ త్రూ అ ఫ్యూ బ్యాడ్ డేస్, ఆ బ్యాడ్ డేస్ కూడా ఐ వాజ్ లుకింగ్ గుడ్ అంటే క్రెడిట్ గోస్ టు హెమ్. అండ్ సురేష్ గారు, ఈ టీజర్ది నేను యాక్చువల్లీ రఫ్ కట్ చూసాను, అప్పటి నుంచి ఐ బీన్ జస్ట్ టెల్లింగ్ మ్యూజిక్ చాలా బాగుండాలి, మ్యూజిక్ క్రేజీ ఉండాలి, లేకపోతే అది ఎలివేట్ అవ్వదు అని. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడు, క్రేజీ ఉంది, లవ్డ్ ఇట్ సో మచ్. అండ్ ఇంకా నేను తక్కువ మాట్లాడదాను అనుకున్నాను కానీ చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. అండ్ మీరండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బ్యూటిఫుల్ నా కోసం లిరిక్స్ నా కోసం రాశారు అండ్ ఆ సాంగ్స్ బయటికి వస్తుంది. అండ్ మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ వెరీ స్వీట్ అండ్ యూ లుక్ సో ప్రిటీ, ఐ షుడ్ టెల్ యూ దాట్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ